మనకి విశ్వ మానవతా సంస్థ వాళ్ళు ఈరోజు మానవతా దినోత్సవం అనేసి జరుపుతున్నారు. దీనికి వ్యవస్థాపకులు శ్రీ ఆలూరి శ్రీనివాసరావు గారు చౌదరి గారు. ఆయన యోగా, ధ్యానం ప్లస్ అంటే హోమియో వైద్యం పైన ఎక్కువగా దృష్టి పెట్టారు. మనలాంటి కేంద్రాలు చాలా ఉన్నాయి. సుమారు 120 నుంచి 160 వరకు కేంద్రాలు ఉన్నాయి. అవి కాకుండా విశ్వ మానవతా స్కూల్ అనేది కూడా ఉన్నాయి, ప్రారంభించారు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే అమెరికాలో ఉన్న ఐక్యరాజ్య సమితిలోని పిల్లల హక్కుల పైన కూడా మన దేశం తరపు నుంచి వెళ్ళి మాట్లాడారు ఈయన సర్వీస్ గురించి. ఆయన ఇలా దేవాలయం ఉంది, ఇక్కడ మనం సర్వీస్ చేయాలి అనేసి, మనం ఇలాగా వైద్యం చేయాలనేసి అనుకుంటే మన బ్రాంచ్ ఒకటి అక్కడ పెట్టండి, మేము ఇస్తున్నామని చెప్పేసి మీకు ఇచ్చే మందులు ఉన్నాయి కదమ్మా, ప్రతి మందు ఉచితంగా మీకు వస్తుంది. కానీ ఆ ఖర్చు అంతా ఎవరు భరిస్తున్నారు? విశ్వ మానవతా సంస్థ వాళ్ళు భరిస్తున్నారు. మీకు మందులు ఉచితంగానే వస్తున్నాయి, కానీ ఆ మందులు మాకు ఉచితంగా రాలేదు, మేము కొని మీకు ఇస్తున్నాం ఆ మందుల్ని. ఆ సంస్థ పేరు ఏం పేరమ్మా? విశ్వ మానవతా సంస్థ. ఆ సంస్థకి మనం ఏం చేస్తాం, ఎంతమంది వచ్చారు, ఎంతమంది పేషెంట్లు ఉన్నారని చెప్పేసి అక్కడ మనం రికార్డు మెయిన్ చేసి మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పెడతాం. అలాగే ఎంతమంది వచ్చారో ఒక ఫోటో తీసి అక్కడ పెడతాం. ఎందుకంటే ఇంతమంది వచ్చారని మనకి తెలియాలి కదా. ఇప్పుడు ఏంటంటే ఆ తెలియడం వల్లే మనం ఏ గ్రామాన్న వచ్చి మనం చెప్పలేదు, ఇక్కడికి వచ్చారు. ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క సన్నిధిలో మనకి ఎంతోమంది సేవకులు, డాక్టర్లు, అలాగే సేవా వాలంటీర్లు వీళ్ళందరూ కలిపి సమిష్టి కృషితో ఈ వ్యవస్థ అనేది నడుస్తుంది. ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే దానికి గల కారణం ఏంటంటే స్వామి సన్నిధిలో మరి ఇక్కడ హోమియోపతి తాలూకా విధానం అంతా మీకు తెలుసు. అంతమందికి మందులు ఇస్తున్నాం. ఆ శ్రీనివాసుని దయ వల్ల కొంతమందికి తగ్గుతున్నాయి, కొంతమందికి లావు అవుతున్నాయి, కొంతమందికి తగ్గకపోవచ్చు. అది మేము చేసిన తప్పు కాదు. కానీ ఒక్కసారి తగ్గలేదు అంటే రెండోసారి రావడం మానేకండి. ఒక్క 4 వారాలు కష్టపడి రండి, ఆ మందు తాలూకా ప్రయోజనం చూడండి. అందరూ బాగోవాలని మా యొక్క కోరిక. ఆ సేవలు అయితే మేము చేస్తున్నాం. అందరూ కూడా మమ్మల్ని సహకరించి ఈ తాలూకా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. కలెక్ట్ చేసినందుకు ఆ వెంకటేశ్వర స్వామికి, ఆ సంస్థ వారికి ముందుగా నేను కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలామంది ఎంతో దూరం నుంచి ఎన్నో రుగ్మతులతో ఇక్కడికి వస్తారు. అందరికీ ప్రేమగా మేము మా యొక్క సేవలు అందించాలనుకుంటాం. కానీ ఒక్కొక్కరి మనసులో ఒక్కొక్క స్వభావాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క తత్వాలు, తద్వారా ఒక్కొక్కరిని విసిగిస్తారు. ఎక్కడి నుంచో వచ్చాను బాబు, ముందు నాకు చూడండి ఇలా విసిగించడం వల్ల మా సంస్థలో ఉన్న కొంతమంది సేవకులు ఒక్కొక్కరి మీద కొంచెం కోపం పడవచ్చు, చిరాకు పడవచ్చు. అవి మీరు పెద్ద మనసుతో స్వీకరించి అందరం సేవకులమే అనుకొని అటువంటి ఏ మనసులో పెట్టుకోకుండా ఎంతో మంచి మనసుతో, నిండు మనసుతో మేము సేవలు అందించాలని అనుకుంటాం. కానీ ఇంతమంది పిల్లల్ని చిన్న వయసు నుంచే మొక్కే వంగని మానవ వంగన అనే సామెత ఉంది. అలాగా చిన్న వయసు నుంచే వీళ్ళని ఆధ్యాత్మిక చింతన, భక్తిభావం కలగ చేయాలనే ఆలోచనతో వీళ్ళందరినీ తీర్చిదిద్దాలని ఒక ఆశ. వాళ్ళకి ఆ సేవలు అందిస్తున్నందుకు, ఆ సేవ కల్పించిన స్వామివారికి మేము నిజంగా దండాలు పెట్టుకుంటున్నాం. వీళ్ళందరినీ ఒక 100 మందిలో ఒక 20 మందిని ఫిల్టర్ చేస్తే 10 మంది మంచి గట్టి సేవకులైతే ఇటువంటి వ్యవస్థలు ఇంకా బలంగా నడిపిస్తారని ఆశతో వీళ్ళకి కూడా చెప్పగలుగుతున్నాం. మీ బోటి వాళ్ళు కూడా ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు సేవకు రావాలి అనుకుంటే ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సేవలు కొనసాగుతాయి. కనుక ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సేవకు రావచ్చు. ఇవి ఒక 3-4 వారాలు మా దగ్గరకు వచ్చిన చక్కని శిక్షణ గురుగారులు వీళ్ళంతా ఉన్నారు, సార్ వాళ్ళంతా ఉన్నారు, శిక్షణ ఇస్తారు. మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయండి. మరి ఎంతో దూరభారం నుంచి వస్తారనే ఉద్దేశంతో మధ్యాహ్నం పూట అన్నప్రసాదం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక చాలామంది వచ్చాము అర్జెంటుగా తీసుకొని వెళ్ళిపోతాము అని చాలామంది వెళ్ళిపోతుంటారు. ఆ అన్నం పరబ్రహ్మ స్వరూపం, అది వేస్ట్, వృధాప్రాయం కాకూడదు. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చారంటే
ఆ స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని సేవించే వెళ్ళండి. మరొక విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఇక్కడ మనం ఈ ప్రాంతం వాళ్ళందరం చాలా రైతు కుటుంబీకులు ఎక్కువ మంది ఉన్నాం. కాబట్టి పశువుల్లో వస్తున్న లంపీ స్కిన్ వైరస్ అని ఒక వ్యాధి ఒక 3 ఏళ్ళుగా అది ఇబ్బంది పడుతుంది రైతుల్ని. గత సంవత్సరం మనం 15,000 పశువులకు సుమారు మనం ఈ సేవలు అందించాం, 15,000 పశువులకు ఇచ్చాం. ఇప్పుడు కూడా ఈ సేవ అనేది కొనసాగుతుంది. ఇక్కడ ఆ వ్యాధికి మందు దొరుకుతుందని మీ ద్వారా మీ గ్రామాల్లో మీరు తెలియచేయండి. ఆ మాట మానవత విశ్వ మానవత సంస్థ ద్వారా మనకి హోమియోపతి మందులు లభ్యమయ్యేవి స్వామి ద్వారా మనకి అందరికీ. మీరు మందులు వాడే విధానం కానీ సక్రమంగా వాడినట్లయితే 100% పనిచేస్తాయి. మందు వాడే విధానం ఏమిటంటే, మందు వేసుకునే ముందు గంట ముందు ఏమీ తినకూడదు. మందు వేసుకుని గంట వరకు ఏమీ తినకుండా ఉండాలి. ఆకలితో ఉన్నప్పుడు వేసుకుంటూ మందు బాగా పనిచేస్తుంది. స్వామి కూడా సహాయిస్తారు. అది వాడే విధానం మాత్రం కరెక్ట్గా పాటించాలి. మనకు ఆ సంస్థ అంత జాగ్రత్తగా ఎంత ఖర్చు పెట్టి మనకి సహకరిస్తుంది, మనం అంత జాగ్రత్తగా వాడాలి. డాక్టర్ గారు కూడా మనకి మెడిసిన్ ఇస్తున్నారంటే ఎంతో అనుభవంతో ఇస్తున్నారు. అనుభవంతో ఇచ్చిన మందు మనం జాగ్రత్తగా వాడే విధానం బాగుంటే మాత్రం 100% పనిచేస్తుంది. మీరు పనిచేస్తున్న కనుక అందరూ వస్తున్నారు కూడా. తాగిన వాళ్ళకి ఆల్కహాల్ తాగిన వాళ్ళకి కూడా మందు ఇస్తున్నారు ఇక్కడ. అలాగే గోమాత్ర కూడా ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. మీరు వాడే విధానం బాగుంటే మాత్రం తప్పనిసరిగా పనిచేస్తుంది. మీరు ఇది మాత్రం గమనించండి. జై శ్రీమన్నారాయణ. ఈరోజు ధనత్రయోదశి, ధనవంతరి జయంతి కూడా. ధనవంతరి జయంతి అంటే శ్రీ మహావిష్ణువే మనకి మందులు ఎలా ఇవ్వాలి, ఎలా చేయాలి అక్కడి నుంచే స్టార్ట్ అయింది. సో ఈ సేవా కార్యక్రమంలో నాకు కూడా కొంచెం సార్ హెల్ప్ ఇచ్చిన, ఐ మీన్ స్వామివారు చెప్పినందుకు థ్యాంక్ యూ. మీకు ఇవ్వడం వల్ల మీకు రోగాలు అనేవి ఏవైతే ఇబ్బందులు బాధలు ఉన్నాయో అవి నయం అవ్వడం వల్ల వస్తున్నారు. ఆ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. రోజు రోజుకి పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. ఈ వ్యవస్థను మనం ఇంకా బాగా చేయాలి అనేసి అనుకుంటే మనకి సేవకుల సంఖ్య పెరగాలి, డాక్టర్ల సంఖ్య పెరగాలి. మీ నుంచి చక్కని సహకారం మాకు అందాలి. మీ నుంచి చక్కని సహకారం ఉండాలి. ఈరోజు వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి, అలాగే మన దేవస్థానం అందరి తరపు నుంచి, అలాగే ఈ మెడికల్ క్యాంప్ అందరి తరపు నుంచి, మీ అందరి తరపు నుంచి కూడా ఆ సంస్థకి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. రైసంతి బాగున్నారా? తినేటప్పుడు మాట్లాడకూడదు, తినేటప్పుడు మాట్లాడకుండా తినాలి.